ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షుడు అనుమోద్ వెంకటేష్ అన్న గారు మాట్లాడతారు. జై కళాకారుడా, జై కళాకారుడా. ఈ మిలియన్ మార్చి యాదిలో ఈ నిరుద్యోగ కళాకారులు 11 సంవత్సరాల నుంచి ఇదే భిక్షాటన చేసుకుంటా ఈ గన్ పార్క్ చుట్టూ ఈ అమర్నాథ్ స్థూపం సాక్షిగా ఇప్పుడు నేను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఒకటే నేను విజ్ఞప్తి చేస్తానా, 10 సంవత్సరాలు మన టిఆర్ఎస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ పార్టీ నియంత కేసీఆర్ మా పాట వల్లనే పతనం అయిపోయిండు, మా పాట వల్లనే పతనం అయిండు. మునుగోడు ఎలక్షన్ లో, బై ఎలక్షన్ లో అక్కడ నామినేషన్ వేసి ఆ దొర సంగత దొరను అధికారులు పాతాళలోకం తొక్కినాం. కనుక మా పాట కంటే పౌరున్నది అన్నారు. రేవంత్ అన్న మీరు ముఖ్యమంత్రి కానప్పుడు మీ ఇంటికి వచ్చి కలిసినాం. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నెల రోజులనే మీకు ఉద్యోగాలు ఇస్తారన్న మాట ఇచ్చారు. మన ఇప్పుడు ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టన్న గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నెల రోజులలో మీకు కళాకారులకు ఇచ్చినాకనే వేరే మేనిఫెస్టో ఏమి వ్యక్తియో అవి మేము అమలు చేస్తాం అనే మాట మన ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పిండు. మన శ్రీధర్ బాబు సారు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు మేము మన అసెంబ్లీ ముట్టడికి మేము రావడం జరిగింది. అప్పుడు శ్రీధర్ బాబు సారే మాకు సెంటర్ ఇచ్చి, అయ్యా మీరు చేయకుని ఈ ప్రభుత్వంలో, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఉద్యోగాలు రావు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తప్పకుండా మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది అని కీలక ఉన్న ఇప్పుడు మంత్రి పదవులు ఉన్న వ్యక్తులు అప్పుడు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికి సంవత్సరం నరకలుస్తుంది. ఇప్పటి వరకు ఆ కళాకారుల ₹1 కోటి ఇచ్చారు. ₹1 కోటి ఇచ్చినంత మాత్రాన ఈ వేల మంది కళాకారుల కడుపులు నిండవు. వారికి ఎందుకు ఇచ్చామని మేము అంటలేము. వాళ్ళకి ఇచ్చిన గౌరవించరు, మమ్మల్ని గౌరవించినట్టే. కనుక ఆ 9 మందితో పాటు ఈ వేల మంది కళాకారులను ఆదుకోవాలని ఈ గన్ పార్క్ సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీని వేడుకుంటున్నా. ఇక ఇవాళ ఉంటున్నాం. ఇవాళ ఇప్పుడు మళ్ళీ సెక్రటరీ పోయి ఆ ఫైల్ తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది. మాకు ఈ అసెంబ్లీ సమావేశాలలో మా ప్రస్తావన రాకపోతే అక్కడ సత్యాగ్రహ దీక్ష, ఇక్కడ గన్ పార్క్ కాడ ఈడ ఉంటది. ఎన్ని పోలీసులు, ఎంతమంది నిర్బంధం ఉన్నా మా పోరాటం ఆగని. ఈ పోరాటం ఆనాడు మిలియన్ మార్చిలో ఏ రకంగా అయితే జరిగిందో, మిలియన్ మార్చి జరిగేమనుకనే ఇవాళ తెలంగాణ వచ్చింది. కళాకారుల వల్లనే తెలంగాణ వచ్చింది, ఉద్యమకారుల వల్లనే తెలంగాణ వచ్చింది, విద్యార్థులు అమరులైతేనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడున్న నాయకులు అది దృష్టిలో పెట్టుకోవాలి. కళాకారుని కడుపు కాలితే రాజ్యాలు కూలుతాయి. ఒక ఆడవాళ్ళ వల్ల మన భారతంలో కురుక్షేత్రం జరిగిందన్న సామెతతోటి కళాకారులతోటి మీరు పెట్టుకుంటే మీ పార్టీ పతనం అవుతుంది. దయచేసి ఇప్పటికైనా మా రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు మీరు ఈ ఛానల్ మీరు వింటారో వింటలేరు, ఉన్న మంత్రులు మీరు వింటారో వింటలేరు, వింటే మాత్రం ఈ అసెంబ్లీ సమావేశాలలో మా కళాకారుల గురించి మీరు ప్రస్తావించి మాకు ఉద్యోగం కల్పన చేయాలి. అయితే మాకు ఒకటి తెలిసింది, మాకు ఒక 5-6 రోజుల క్రితం మాకు తెలిసింది, వీళ్ళని మభ్యపెట్టే లెక్క చేద్దాం, తర్వాత వాళ్ళను ఏమో చేద్దామని అనుకుంటారు. ఏమో గుళ్ళల్లో బళ్ళల్లో డప్పులు కొట్టుకుంటే మాకు వేతనం ఇస్తారట. ఆ వేతనం మాకు అవసరం లేదు. కళాకారులకు సారథులు ఎట్లయితే 600 చిల్లర 632 మందికి ఎట్లయితే ఉద్యోగాలు లేవు, ఈ వేల మంది కళాకారులు వాళ్ళకు కూడా అదే రకమైన ఉద్యోగాలు కావాలి. అంతవరదాకా మిలియన్ మార్చిలో తెలంగాణ కోసం ఏ రకంగా అయితే పోటాడినామో అసెంబ్లీ సమావేశాల ముందు మేము సత్యాగ్రహ దీక్ష పెడతాం, ఇక్కడికి వస్తాం. మేము ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. జై కళాకారుడా, జై కళాకారుడా, జై కళాకారుడా. నిరుద్యోగుల ఐక్యత, నిరుద్యోగుల కళాకారుల ఐక్యత. జై కళాకారుడా, జై కళాకారుడా. కళాకారుడు అంటే కరివేపాకు కాదురా, కలం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. కళాకారుడంటే కరివేపాకు కాదురా, కళాకారుడు అంటే కరివేపాకు కాదురా, కలం విప్పి గద్దెను ఎక్కించే పాటరా. పాలించే పాలకుడు ప్రజల మరిసిపోతారా, కాలిగజ్జె దరువులతో గద్దె దింపుతారురా. పాటకున్న విలువేందో తెలుసుకోను సోదరా, పాటకున్న విలువేందో తెలుసుకోను సోదరా. అల్లె జానపదము పాట అల్లిందే పాటరా. కళాకారుడు
అదిగా మించింది పాట పల్లవై పల్లెల్లో ప్రవహించను ఆట పల్లవై పల్లెల్లో ప్రవహించను ఆట పల్లవై పల్లెల్లో ప్రవహించను ఆట వీరుల త్యాగాలను కొనియాడింది పాట పచ్చని అడవిలోకి పట్టించను పాట పచ్చని అడవిలోకి పట్టించను ఆట పచ్చని అడవిలోకి పట్టించను ఆట కలుపు మొక్కలను బట్టి పీకించను పాట కలుపు మొక్కలను బట్టి పీకించను పాట గుర్తుందిర పాట కళాకారులందరినీ కరివేపాకు పాటరా కలం నెప్పి గద్దెను ఎక్కించే పాటరా కళాకారులు అంటే కరివేపాకు కాదురా కలం నెప్పి గద్దెను ఎక్కించే పాటరా కళాకారులందరినీ కరివేపాకు కాదురా కలం నెప్పి గద్దెను ఎక్కించే పాటరా సైతం నిర్బంధాలను ఎదుర్కొంది పాట నిజమైన శత్రువులను మట్టు పెట్ట ఆట నిజమైన శత్రువులను మట్టు పెట్టే ఆట నిజమైన శత్రువులను మట్టు పెట్టే ఆట దళారి పల్లన వద్దని దండుగడ్డ పాట కాలి కడుపులకు బువ్వ పెట్టిందిర పాట కాలి కడుపులకు బువ్వ పెట్టిందిర పాట కాలి కడుపులకు బువ్వ పెట్టిందిర పాట తుపాకి తోటాల కదురు నిలిసిందే పాట తుపాకి తోటాల కదురు నిలిసిందే పాట తూర్పున పొద్దై పొడిసే కద్దరన్న పాట కళాకారులంటేనే కరివేపాకు కాదురా కలం నెప్పి గద్దెను ఎక్కించే పాటరా కళాకారులంటేనే కరివేపాకు కాదురా కలం నెప్పి గద్దెను ఎక్కించే పాటరా కళాకారులు అంటే కరివేపాకు కాదురా కలం నెప్పి గద్దెను ఎక్కించే పాటరా కళాకారులంటేనే కరివేపాకు కాదురా కలం నెప్పి గద్దెను ఎక్కించే పాటరా జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ విద్యార్థి అమర వీరులకు జోహార్ విద్యార్థి అమర